వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు Okay, hi, hello and welcome to KICK Kick. ఇనుప ముక్కకు తుప్పు పట్టును, చెక్క ముక్కకు చెదపట్టును, చెత్త బుట్ట కంపు కొట్టును, నా కవిత వింటే మీరందరూ కుళ్ళుకొంటును. Okay, let's welcome the two gangs. అందులో ఫస్ట్ గ్యాంగ్ గబ్బరు సింగుకి లైనేసా కొంచెం తిక్కని వదిలేసా బిజినెస్ మ్యాన్కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపు లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా నట్టి నట్టి గాల్ 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 నట్టి నట్టి గాల్ గాల్ సూపర్ గురుగారు అద్దరు కొట్టేశారు మీరు అసలు డాన్స్. మీ పేరు? వెంకటేష్. మీరు? రిషిక. గురుగారు వెంకటేష్. వావ్, సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్. సేమ్ సో క్లాస్ లో వెంకటేష్ అని ఎస్ అని ఇద్దరు తిరుగుతారా? లేదు, ముగ్గురం ఉన్నాం. నువ్వు ఏం వెంకటేష్? పి వెంకటేష్. పి వెంకటేష్. నువ్వు? డి. ఓ వెరీ గుడ్, సరిపోయింది ఇద్దరికి. మేడం గారు? ప్రియా. సో మీ నలుగురు గ్యాంగ్, ఏం పేరు పెడదాం మీ గ్యాంగ్ కి? బల్లాలదేవ్. ఓకే, సో బల్లాలదేవ గ్యాంగ్, వెరీ గుడ్. మీకు పోటీగా మరో గ్యాంగ్, లెట్స్ వెల్కమ్ దెమ్. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. సో సూపర్ గా డాన్స్ చేశారు ఈ సాంగ్ కి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఎస్, మీ పేరు? కేశవ్. మీరు? సోమేశ్వరి. సో మీరు గురుగారు? వంశీ సార్. ఎస్ మేడం గారు, మీరు? రమ్య. సో మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు కావాలి, ఏం పేరు పెడదాం? ఓకే, లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో 2 పిక్చర్స్ ఉంటాయి, 60 సెకండ్ టైం ఉంటుంది, వాటిలో 8 డిఫరెన్సెస్ ఉంటాయి, అవి మీరు స్పాట్ చేయాలి. ఎవరు ఆడుతున్నారు? మీరు ఆడుతున్నారా? వీళ్ళ ముగ్గురు నీకు సైలెంట్ గా హెల్ప్ చేస్తారమ్మా, నువ్వు మాత్రం ఎగ్జాక్ట్ లొకేషన్ గట్టిగా చెప్పాలి. ఓకే. రైట్, హియర్ వి గో. సేమ్ టు సేమ్ పిక్చర్ ఫర్ బల్లాలదేవ గ్యాంగ్. సోఫాలో పిల్లో లేదు. ఏ సోఫాలో? రైట్ సైడ్ సోఫా. రైట్ సైడ్ సోఫాలో రెడ్ పిల్లో లేదు. ల్యాంప్ పింక్ కలర్ ల్యాంప్. పింక్ కలర్ ల్యాంప్ ఎక్కడ? అక్కడ పైన ఎల్లాడుతుందా? అయ్యా. ఓకే. పిల్లో మీద బ్లాక్ కలర్ మార్క్ లేదు. పిల్లో మీద బ్లాక్ కలర్ మార్క్ లేదు. లెఫ్ట్ సైడ్ బ్లూ పిల్లో మీద బ్లూ left side లో patch. దాని సైడ్ ఎల్లో బ్లాక్ పిల్లో లేదు. ఓకే, రైట్. దాని సైడ్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ పిల్లో లేదు. ఓకే, ఎల్లో కలర్ పిల్లో లేదు. కర్టెన్ లేదు. కర్టెన్ తెరిచింది, ఇక్కడ మూస్తుంది. ఓకే. కింద కప్ అండ్ సాసర్. టీపాయ్ మీద కప్ అండ్ సాసర్. ఒకళ్ళే. ర్యాక్ లో బుక్స్ లేవు. ఏ ర్యాక్ లో? సోఫా పక్కన. అదే డబ్బా లేదు. ఓకే, రైట్. బుక్స్ లేవు. ఓన్లీ అమ్మా ఏదోటి. లేదు. టైమ్ అప్. ఇక్కడ బ్లాక్ పిల్లో లేదు, ఇక్కడ కర్టెన్ మూస్తుంది, ఇక్కడ ఎల్లో పిల్లో లేదు, కప్ అండ్ సాసర్ లేదు, ఇక్కడ ల్యాంప్ లేదు, ఇక్కడ ఒక పిల్లో లేదు, అండ్ ఇందులో బాక్స్ లేదు. సో 7 రైట్ ఆన్సర్, 700 పాయింట్స్. ఇంకొకటి ఒకటి మిస్ అయ్యారు, అదేంటో చూద్దాం. అక్కడ లెఫ్ట్ సైడ్ బుక్స్ లేవు. వావ్, సూపర్. సో మీకు ఎలాంటి స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? గేమ్స్ అండ్ డాన్స్. గేమ్స్ అండ్ డాన్స్. వెంకటేష్ గారు, జిమ్ కాకుండా ఇంకా మీరు ఏం చేస్తూ ఉంటారు?
సో ఇంకేం చేస్తుంటారు? పాటలు పాడడం. పాటలు పాడతారా? సింగర్స్ నాట్ వెరీ గుడ్. చాలా పెద్ద బాత్రూమ్ అనుకోండి ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. గురుగారు పర్లేదు కదా, పాడతారా? మైక్ కొంచెం బరువుగా లేదు మీకు? లేదు ఆ? లేదు. ఓకే, లేదు కదా. సరే అయితే వెళ్ళనవుతుంది. నేను ఆనందం చూడండి ఆయన. వస్తా మీ దగ్గరికి కూడా వస్తా. ఆయన అంటే నా ఫేవరెట్ కాబట్టి ఆయనతో మాట్లాడతా. ఓకే, సో పాడమ్మా పాట. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఉల్లెంతో అతిశయం, పువ్వుల్లో దాగి సంగీతాలే అతిశయం. సూపర్, భలే వచ్చింది. బాగా పాడారు మీరు. జీన్స్ మూవీలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉండేది, సేమ్ అలాగే ఉంది. ఈ పాట నన్ను చూసే వాళ్ళు పాడారు. అలాగే పాడారమ్మా. మీరు ఆ జనరేషనా? ఓకే ఓకే. గురుగారు ఒక పాట పాడచ్చుగా? వెంకటేష్ గారు అసలు సమస్య లేదు. డాన్స్ ఓకేగా మీకు? అసలు రాదు డాన్స్. అస్సలు దా, మన ఇద్దరం చేద్దాం. వెరీ గుడ్, మన ఇద్దరం చంపేద్దాం దా డాన్స్. నీ ఫేవరెట్ హీరోయిన్? రకుల్ప్రీత్ సింగ్. రకుల్ప్రీత్ సింగ్. పెద్ద వదిన అవుతుంది. కాదు, నీకు అక్క అవుతుంది బామ్మర్ది. వెరీ గుడ్. సో ఇప్పుడు మంచి పాట వస్తుంది, దాని తగ్గట్టు మనం డాన్స్ చేద్దాం. ఓకే, రెడీ, మ్యూజిక్. తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి కుక్కుతున్నదే, ఫీలింగ్ వేరే వేరే సీరాకంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమున్నదే. చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. దిక్కు దిక్కున్నదే, ఈ దిక్కు నాకు ఎక్కనున్నదే, ఏ దిక్కులో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తిక్కుతున్నదే, ఫీలింగ్ వేరే వేరే సీరాకంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమన్నదే. ఇంకెప్పుడు ఎవరికి చెప్పక డాన్స్ రాదని, చాలా అద్భుతంగా చేస్తాను డాన్స్ చేశారా? నాకు లాంటిది. ఫ్లోర్ క్లీన్ చేసినట్టు అనిపించింది. హలో, మాకు డాన్స్ వచ్చు. ఓకే, డాన్స్ చేశారా? తెలిసి భయ్యా, చేయలేదని. మేము ఎందుకు డాన్స్ చేయని తెలుసా? చూసి నేర్చేసుకుంటారేమో అని. వెళ్ళండి, సూపర్. థ్యాంక్ యూ వెంకటేష్. మస్తు మాట్లాడరే. ఇప్పుడు గేమ్ లో చూస్తా ఏం చేస్తారు. Okay. సో బాహుబలి గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు ఆడడానికి? రమ్య చెప్తుంది. మీరు ఆన్సర్ చేస్తారా? పాప చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి నువ్వు, అండ్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి, గట్టిగా ఆన్సర్ చేయాలి. మిగతా ముగ్గురు నాకు చెప్పొద్దు, ఆమెకే చెప్పాలి. ఓకేనా? సేమ్ టు సేమ్ పిక్చర్ ఫర్ బాహుబలి గ్యాంగ్. మూడు అర్థం లేదు. అర్థం లేదు. ఓకే, లాస్ట్ కి క్యాంప్ లేదు, లాస్ట్ పైన ల్యాంప్ లేదు, ల్యాంప్ ల్యాంప్ కి లాస్ట్ కి లైట్ లాస్ట్ కి ఏ ల్యాంప్? రెండు ఉన్నాయి. లాస్ట్ లైట్ లేదు. ఓకే, లైట్ లేదు. ఓకే, అచ్చే ల్యాంప్ కి మిడిల్ లో రౌండ్ లేదు. ఫస్ట్ ల్యాంప్ కి మధ్యలో రౌండ్ లేదు. ఓకే, బొమ్మకు ముఖం లేదు, ఆ బొమ్మకి ముఖం లేదు. ఏ బొమ్మ? కుక్క బొమ్మకా మనిషి బొమ్మకా? లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మనిషి బొమ్మ, కుక్క బొమ్మ? మనిషి బొమ్మకి తలకాయ లేదు. పిల్లికి కాలు లేదు. పిల్లికి కాలు లేదు, ఒక కాలు ఎత్తింది. యా. మిడిల్ లో గ్లాస్ లేదు. ఏ? మిడిల్ లో గ్లాస్ లేదు, పైన విండో ఓపెన్ లేదు. పైన విండో గ్లాస్ లేదు. ఓకే, లాస్ట్ బిల్డింగ్ లేదు, లాస్ట్ ఓపెన్ ఉంది. ఓపెన్ ఉంది, లాస్ట్ లేదు. ఆల్మోస్ట్ అమ్మాయి మీ ముగ్గురిని ఎత్తుకున్నట్టే అలాగే ఉన్నారు అమ్మాయి మీద. పాప అమ్మాయి ఎంత కష్టపడి చాలా ప్రశాంతంగా చెప్పి, మీరు ఎంతే నడుచుకోండి, అక్కడ అద్దం లేదు అంటే డిసైడ్ అయినాడు. సో ఇక మధ్యలో ఎల్లో కలర్ రింగ్ లేదు, ఇక డోర్ కి అద్దం లేదు, ఒక అద్దం ఇక్కడ లేదు, కుక్కకో పిల్లికో కాలు లేదు, ఈ అంకుల్కి తలకాయ లేదు, ఇక్కడ ల్యాంప్ లేదు.
సో మొత్తం 6 రైట్ ఆన్సర్, 600 పాయింట్స్. సో ఇంకో 2 మిస్సింగ్ కదా, అవి చూద్దాం. వెల్ ప్లేడ్ కానీ 600 పాయింట్స్. సో మీలో కూడా స్పెషల్ టాలెంట్స్ ఉంటుంటాయి కదా, పాటలు, కవితలు, సినిమా డైలాగులు. ఏం చేస్తుంటావు మామూలుగా? జస్ట్ అంత ఇట్లా డిక్షనరీ చదువుతుంటా? స్టార్టింగ్ స్టార్టింగ్ సార్. వెరీ గుడ్. ఎవరితో చేస్తుంటావు? ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదు సార్. మరింత సిగ్గుపడుతున్నావు మరి లేనప్పుడు? చెప్తున్నా సార్. లేదు అని చెప్పొచ్చు కదా. లేదు లేదు సార్ అబద్ధం చెప్తా? చెప్తున్నా. ఓ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు నా షో. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఎస్, ఎవరన్నా ఒక పాట పాడతారా? మంచి పాట. నా పాటలు వినడం అంటే ఇష్టం. పాడు, మంచి పాట. ఎవరు పాడతారు? ఆవిడ బాగా పాడతారా? ఓకే, నువ్వు బాగా పాడుతున్నావు కదమ్మా, పాడు. మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే ఏదే హ్యాపీ బర్త్డే చప్పట్లు కొడతారు. ఆగండి. బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, గుండెలో ఎదలనే దమ్ము దాల్చమంటే ప్రేమ, తగిలిన తెగలనే ఆర్పున నీ ప్రేమ, సూపర్. ఆదియు అంతము లేని పైన Chorus ప్రేమ. అంతే. అయ్యో ఆపేసావా? అరే వారికిద్దాం. మంచి పాట ఇది, నాకు చాలా ఇష్టం ఈ సాంగ్. ఇది ఆ సినిమా పేరు తెలుసుగా మీకు? ఏది? ఏది? అదే ఆవిడ చెప్తారు. ఏ సినిమా? అదే మీకు చెప్పారు. అదే అదే తెలియకపోవడం ఏంటమ్మా? అదే అదే రాక్షసేగా ఆ, కదా. నాకు తెలియకుండా ఎలా ఉంటాయి ఇలాంటివన్నీ. సో ఇప్పుడు అందాల రాక్షసిలో కూడా ఇలాంటి సాంగ్ ఒకటి ఉండాలి. చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సాంగ్ అది ఇదే సాంగ్. ఇదేనా? వావ్, మరి వాళ్ళేంటి అలా కొట్టారు పాపం తెలియక. సో బలాల దేవా గ్యాంగ్ 700, బాహుబలి గ్యాంగ్ 600. వెల్ ప్లేడ్. మనం వచ్చాం సెకండ్ రౌండ్. సో సెకండ్ రౌండ్ మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడాలి. సో ముందుగా బల్లాల దేవా గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? వెంకటేష్ అండ్ ప్రియా. వెంకటేష్ అంటే ఆ వెంకటేశ ఈ వెంకటేశ? ఈ వెంకటేష్ అండ్ ప్రియా. పి వెంకటేష్ అండ్ ప్రియా. రండి రండి, వెల్కమ్. మంచి పాట వస్తుంది. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. Houseful. హౌస్ఫుల్. హౌస్ఫుల్, అల్లుడా మజాకా. అల్లుడా మజాకా. ఆకుకూర పచ్చడి, అల్లుడా మజాకా. నెక్స్ట్ నెక్స్ట్ 2 సార్లు ట్రై చేయి, 5 సార్లు ట్రై చేయి. అల్లుడా మజాకా. ఆకుకూర, కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప, పానీపూరి. పానీపూరి. పానీపూరి, వివాహ భోజనంబు. వివాహ భోజనంబు. బాయ్ చెప్పు, వివాహ భోజనంబు. లేదా ఈ పేపర్ ఇస్తే ఇచ్చేసి వచ్చేస్తుంది. వన భోజనం, వివాహ భోజనం. పెళ్లి చూపులు, నెక్స్ట్ మర్యాద రామన్న. మర్యాద రామన్న. పటాస్, మర్యాద రామన్న. నెక్స్ట్ నెక్స్ట్ వన్ అంతా మీ ఇష్టమే చెప్పది. మర్యాద రామన్న. అవుల మజాకా, మర్యాద రామన్న. పటాస్, మర్యాద. రాధిక, కాలి మెట్టెలు. కమీనా, కాలి మెట్టెలు. చెప్పులు, కాలి మెట్టెలు. పట్టీలు, కాలి పట్టీలు, మెట్టిలు. పట్టీలు, టైటానిక్. 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 నెక్స్ట్ వన్ ఆహా చెప్పు. టైటానిక్. ఏదో ఒక ఆన్సర్ గట్టిగా ఇచ్చారు. చెప్పు, గట్టిగా చెప్పు. టైటానిక్. చవిటి మాలోకం అంత గట్టిగా చెప్తాడు ఆయన. టైటానిక్. గిల్లి కజ్జలు, వెరీ గుడ్ నాన్న.
1000 అబద్ధాలు. 1000 అబద్ధాలు. కోడల మజాక 1000 అబద్ధాలు. మంచాలు 1000 అబద్ధాలు. 1000 అబద్ధాలు. బాల్ ఆ. 1000 అబద్ధాలు మంచాలంట. ఓకే. టైటానిక్ అంటే నెక్స్ట్ అందావిడ. కాలి మెట్టెలు చెప్పలేదు. మర్యాద రామన్న, వివాహ భోజనంబు, కొబ్బరి చెప్ప, పానీపూరి, అల్లుడా మజాకా చెప్పలేదు. హౌస్ఫుల్ చెప్పింది. 3 రైట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. ఓకే, బలాల దేవకి 1000 వచ్చాయి. మరి బాహుబలికి ఇంకా ఎక్కువ రావాలి. సో ఎవరిద్దరు వస్తున్నారు? కేశవ్ రమ్య. కేశవ్ అండ్ రమ్య, రండి కమాన్. రెడీయా? నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే మనం మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. ఇంకేంటి విశేషాలు? ఓకే, స్టార్ట్ చేయమని. స్టార్ట్ చేయమని చెప్పారు ఆయన. your టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. హ్యాండ్స్ బ్యాక్, నో యాక్షన్స్. నేను చెప్పను. నేను చెప్పను. 7 చెప్పులా. నేను చెప్పను. మళ్ళీ చెప్పు. నేను చెప్పను. చెప్పరంటే మళ్ళీ పెళ్లి చెప్పమంటావు. చూపులు. నేను చెప్పను. 7 పప్పులా. ఎలుక. ఎలుక. 7 జన్మలు. ఎలుక. ఎలుక. రేపు ఆదివారం. రేపు ఆదివారం. రేపు ఆదివారం. స్వయంవరం. రేపు ఆదివారం. ఏ ఫర్. యాపిల్. రేపు ఆదివారం. మళ్ళీ చెప్పు. రేపు ఆదివారం. రేపు ఆదివారం. పాలపిట్ట. పాలపిట్ట. ఆ? పాలపిట్ట. పాలపిట్ట. హంస నడక. అంస నడక. హంస నడక. అంస నడక. హంస. మళ్ళీ చెప్పు. హా హా. అంస నడక. కాదమ్మా. అంస నడక. అంస నడక. హంస నడక. స్వయంవరం. అంస నడక. అంతంగాన. అంస నడక. పూతరేకులు. 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 హంస నడక. హంస నడక. అంశకన. హంస నడక. అందంగా. చెట్టు మీద పిట్ట. చెట్టు మీద పిట్ట. చెట్టు చిలుక. మీద పిట్ట. మళ్ళీ చెప్పు. చెట్టు మీద పిట్ట. చిలుక పాలపిట్ట. చెట్టు మీద పిట్ట. హంస నడక. హంస నడక. హంస నడక. రామచిలుక. హా. హం- నా వల్ల కాదు. నా వల్ల కాదు. వరాలు. నా వల్ల కాదు. లవంగాలు. నా వల్ల కాదు. నెక్స్ట్. పల్లి మొహం. పల్లి మొహం. బంగారం. పల్లి మొహం. బోనం. పల్లి మొహం అంటుంది. పల్లి మొహం. బంగారు బోనం. పల్లి మొహం. పెళ్లి భోజనం. పల్లి మొహం. Time up. పల్లి మొహం చెప్పలేదు. నా వల్ల కాదు చెప్పలేదు. చెట్టు మీద పిట్ట చెప్పలేదు. పూతరేకులు ఎస్. హంస నడక చెప్పలేదు. పాలపిట్ట రేపు ఆదివారం ఎస్. ఎలుక నేను చెప్పను. ఓకే, సో 1, 2, 3 and 4 రైట్ ఆన్సర్స్, 400 పాయింట్స్. భల్లాల దేవ ఎలా ఆడాడో బాహుబలి అలాగే ఆడాడు. సో ఇప్పుడు యుద్ధం సేమ్ టు సేమ్ నడుస్తోంది. సో ఈ 2000 ఈ 2000 వెల్ ప్లేడ్. మనం వచ్చాం థర్డ్ రౌండ్. సో మూడో రౌండ్ లో బోలెడ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వెరైటీ వెరైటీ క్యారెక్టర్లతో వెరైటీ వెరైటీ స్కిట్లతో మనందరినీ ఇప్పుడు ఎంటర్టైన్ చేయబోతారు. ఇప్పుడు 2 గ్యాంగులు మీరు గెటప్ చేంజ్ చేసుకుని స్కిట్ ప్లే చేస్తారు. సో ప్లీజ్ మీరు కూడా. సో థర్డ్ రౌండ్ జంబలగడి పాంబ. సో థర్డ్ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బల్లాల దేవ గ్యాంగ్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. పిల్ల 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 నా స్వీటు సిండర్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల.
ఓకే సో ఎస్ ఏం స్కిట్ చేయబోతున్నారు? హైదరాబాద్ ఆటో డ్రైవర్ కి అండ్ ఊరు నుంచి వచ్చిన ఒక పర్సన్ ప్యాసింజర్. యా ఓకే వెరీ గుడ్. ఒక ఆటో డ్రైవర్ కి ఆటో ఎక్కిన ప్యాసింజర్ కి మధ్యలో కన్వర్జేషన్. ఎస్ వావ్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఓ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. అరే రే 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 ఇదేంటి నీళ్ళ మధ్యలో ఇంత పెద్ద విగ్రహం? పోయిన సంవత్సరం నీళ్ళలో నిమజ్జనం చేసినట్టున్నారు. చాలా పెద్ద విగ్రహం కదా, ఇంకా మునగలేదు. వచ్చే సంవత్సరానికి మునిగిపోతుంది. 4 పిల్లర్లేసి వదిలేశారు. పైన ఫ్లోర్ కట్టడానికి డబ్బులు లేవేం, అందుకనేసి వదిలేసినట్టు. అది చార్మినార్ అమ్మా. ఇంత పెద్ద హైదరాబాదా, నడవలేక చచ్చిపోతున్నాను బాబోయ్. అదే మా ఊర్లో అయితే మంచిగా గేదెలు, పొలాలు, అమ్మాయిలు, ఎంత బాగుండో. ఇక్కడ అయితే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, మొత్తం దుమ్ముతో నిండిపోయింది సిటీ. ఎలా ఉంటారో ఏంటో ఇక్కడ ఈ మనుషులు. ఈ సిటీ వాళ్ళకి చదువు బాగా ఎక్కువైపోయినట్టుంది, అందుకని పేపర్లన్నీ కింద పారేసి తిరుగుతున్నారు. అవును, ఇంతకీ సారథి స్టూడియోస్ ఎక్కడుంది? కొంచెం లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ రామ్మా. ఏసే ఎరగడ ఎస్ఆర్ నగర్. చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి? సారథి స్టూడియోస్ కి వెళ్ళాలి. అది నాకు తెలిసి చాలా దూరం ఉంది. దూరమా? పర్లేదు, నా ఆటోకి తీసుకెళ్తాను. ఆటోలోనా? ఆ. ఎంత అవుతుంది ఆటోలో అయితే అంత దూరం? 200 అవుతుంది. 200? ఆ. నేను మా ఊరు నుంచి ట్రైన్ లో ఇక్కడ రావడానికి 150 తీసుకున్నారు, మీరేమో 200 అంటున్నారా? ట్రైన్ లో చాలా మంది ఉంటారు కదా, ఆటోలో అయితే మీరు ఒక్కరే ఉంటారు. మరి 200 అయితే వద్దు, 150 ఫిక్స్. సరేలే వెళ్దాం. ఓకే కూర్చోండి. ఆపండి ఆపండి. అబ్బా చెప్పండి. స్పోర్ట్స్ బైక్ ఇది. విశాఖ కూడా వెళ్ళాలి, వస్తావా? వస్తాను, తేలుతున్నాము. ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుంది. ఓకే కూర్చోండి. తినేవారు మధ్యలో కస్టమర్ అండి, కనిపెట్టలేదా? అదేంటి నన్ను ఒకదాన్ని తీసుకెళ్తానన్నా? 200 అంటే ఇవ్వట్లేదు కదా మీరు, కానీ 150 సెట్ అవుతుంది కదా. ఎవరెవరు నెక్కిస్తున్నావో ఏంటో. సరే పద. ఏ అవతలికి ఏం సిటీ ఆడపిల్లలో ఏందో, మరీ సిటీలో ఇంత ఫాస్ట్ అనుకోలేదు అమ్మాయిలు. ఏమైందండి, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు, నీ ఆటో నువ్వు నడు. ఏంది ఊకో. ఇలాంటి అందగానికి నాలాంటి అనుష్క లాంటి అమ్మాయి దొరకడం ఎక్కువ అంటే ఇంకా ఏంటి అంట. ఒకసారి ఆపు, ఆటో ఆపు. మనకి బక్రాగాడు దొరికాడు, మనం వెళ్ళిపోదాం పదండి. ఆటో వెనక సీటు కోసమా? ఇదేంటి లొకేషన్ మారింది? సీట్ తప్ప ఆటో లేదేంటి? ఓ నాకు తెలిసి ఆటో వాళ్ళు సిటీ వాళ్ళని మోసం చేస్తారు, కానీ వీళ్ళేందో ఆటో వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు. అందరూ బలంగా ఉన్నారు కాబట్టి స్కిట్ కూడా అంత బలంగా వచ్చింది. వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. సో బల్లాల దేవా అని వాళ్ళ బాడీలు బట్టే పెట్టారు ఆ పేరు, గ్యారంటీగా అలాగే సెట్ అయింది. సో ఇప్పుడు బాహుబలి గ్యాంగ్ మీ టీం ఎలా ఎంటర్టైన్ చేస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సింగరేడుంది, పొగ్గే నిండింది, పోలవరం ఉంది, పొలమే పండింది, కోనసీమ ఉంది, కోటే కట్టింది, కన్న పిల్ల ఉంది, కన్నే చెదిరింది, చెయ్యేదో చెయ్యాలంది, కాలేదో వెయ్యాలంది. గజల పట్టిల్ తెస్తాడే చర్రీ చర్రీ, నువ్వు పడికితే ఇస్తా, డోంట్ వర్రీ వర్రీ. ఓకే, ఏం స్కిట్ చేయబోతున్నారు? యాక్టింగ్ స్టూడియో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, కమ్ ఆన్.
నీ జతగా నేనుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడైనే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. ఒక హీరోయిన్ నేను, నాకు టైం బాగోక ఒక యాక్టింగ్ స్టూడియో పెట్టుకున్నాను. నా కర్మ కొద్దికి నాకు ఒక అసిస్టెంట్ రా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడ రక్తం? ఎక్కడ? స్టే ట్యూన్, డోంట్ గో అవే. సరే 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 ఇక్కడ రా, పక్క నుంచి పిలువు. స్టూడెంట్స్ ఎవరు రాలేదా? వస్తున్నా. పిలువు. ఇప్పుడు దొబ్బుతుంటా. నీ పేరేంటి? అక్షిత్. అది పిలుస్తుంది బా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడే పక్కన స్టూడియో. పక్కన నుంచా? ఏం చేద్దామని వస్తున్నావు? యాక్టింగ్ నేర్చుకుందామని. యాక్టింగా? ఏమొచ్చా చేసి చూపి. ఏం రాకని నీ దగ్గరికి వస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తా? నీకు నవరసాలు తెలుసా? ఎందుకు తెలీదు? నిమ్మరసం, చెరుకు రసం. ఆ నవరసాలు కాదు, మరి ఇంకేంటి? ఎక్స్ప్రెషన్. 9 రకాల ఎక్స్ప్రెషన్ కావాలి. ఎక్స్ప్రెషన్ అయితే నాకు పర్ఫెక్ట్ గా వచ్చు. చెప్పు. ఏంది 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 ఏం చేస్తున్నావు? మీరే కదా ఎక్స్ప్రెషన్స్ అన్నారు. ఎక్స్ప్రెషన్స్ అంట. నేను సెల్ఫీ తీసుకుంటూ ఇలాగే ఎక్స్ప్రెషన్స్. అది ఎక్స్ప్రెషన్స్, అది కాదు నవరసాలు అంటే. అది వేరేది. అంటే కొత్త రకం జ్యూసా? కొత్త రకం జ్యూస్ కూడా కాదు, నవరసాలు. నీకు కోపం ఎక్స్ప్రెషన్ చేయడం వచ్చా? ఎందుకు తెలుసు నాకు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడు మధ్యలో భయపెడతాడు? డోంట్ గో అవే, స్టే ట్యూన్. సరే సరే పక్కకు జరుగురా. చెప్పు నువ్వు, నీ కోపం ఎక్స్ప్రెషన్స్ వచ్చా? వచ్చు సార్. అరే రే ఏం చేస్తున్నారా? ఇక్కడ రారా. ఏంటి ఏం చేస్తున్నారా నువ్వు? చెప్పండి. పిలిచి రావాలి కదా. వచ్చాను కదా. సరే ఈయనకి చేసి చూపి. నా అసిస్టెంట్ ఈయన. కోపమే కదా సార్? కోపమే. చేసి చూపి. ఇంకొకసారి నా జోలికి వస్తే చంపేస్తా. ఏం చేసావు నువ్వు? కోపం సార్. అది కోపమా? వాడికి ప్రపోజ్ చేసేలా ఉంది. నవ్వడం వచ్చా? నవ్వడమా? తెలుసు సార్, తెలుసు మ్యామ్. ఏంది మళ్ళీ చెప్పు. ఆ హంతకుడు ఎప్పుడు దొరికాడు? వాడు ఎలా ఉంటాడు? అదే గారుతూ ఉంటే నేను అక్కడ స్మైల్ నేర్పిస్తున్నారా? స్మైల్ ఆ రక్తంలో అది స్మైల్ లాగా ఉందా? ఉండాలి. మేడం వద్దు, నవ్వకండి, నేర్చుకుంటాం. నేర్చుకో. ఆ కత్తి ఎవరిది? ఎక్కడికి వెళ్ళకండి. డోంట్ గో అవే. ఐ విల్ బి బ్యాక్. పారిపోయేటట్టు. ఉండు ఉండు, నేను ఇక్కడ అడుగుతున్నా కదరా, నువ్వేంద్రా? సిగ్గొచ్చా? వచ్చు సార్. సిగ్గుపడడం చూడు. ఏందది? సిగ్గుపడి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అటుగా వచ్చిన గేదె ఇప్పుడే ఇలా ఎంటర్ అవుతుంది. ఎవరు చంపారు దాన్ని? నువ్వే ఇంత భయంకరంగా ఉన్నావు. రే అయిపోయిందా? పక్కకు చేదురా, నేను అక్కడ అడుగుతున్నా కదా. ఏంది ఇంకో స్టూడెంటా? టైం ఎంత? ఇక్కడ అసలే పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మధ్యలో టైం ఎంత అంట. ఈమెం నేర్పిస్తుందో నేను ఏం నేర్చుకుంటున్నాను. ఆ కోడిగుడ్లు ఎవరు దొంగతనం చేశాడు? బ్రేక్ తర్వాత చూడండి. డోంట్ గో అవే. బాబోయ్, చెప్పండి మ్యామ్. ఇంకేమైనా? అమీర్పేట్ బస్ ఎప్పుడు వస్తుంది? నువ్వు వచ్చినప్పుడు. ఆ గోడ మీద పిడకలు ఎలా వచ్చాయి? ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి? బ్రేక్ తర్వాత చూడండి. డోంట్ గో అవే. మేడం వీడు ఇంకొకసారి వచ్చండి, నేను విని హత్య చేసి జైలుకి వెళ్ళిపోతాను. ఇక నీకు నవ్వడం ఎక్స్ప్రెషన్స్ వచ్చా? ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? అసలే అసలు రవి ఎందుకు కల్పనని హత్య చేశాడు? ఆ కత్తి కంటూ కూడా రక్తం ఎవరిది? డోంట్ గో అవే. స్టే ట్యూన్. ఐ విల్ బి బ్యాక్. అరే ఏంద్రా నువ్వు? ఇక్కడ అయిపోనిరా బాబు. చెప్పురా, ఇంకేం వచ్చిరా నీకు? నేను కుట్టించుకోవాలి. ఎక్కడ కుట్టించుకోవాలి? దా నా జోబులో. నా జోబులో కొత్తది నేను తీసుకోదా. నువ్వు చెప్పు, నాకు ఇరిటేషన్ వస్తుంది, తొందరగా చెప్పు. నువ్వేమైనా చెప్తే నేర్చుకోవడానికి వచ్చా? నేను చెప్తే నువ్వేని చెప్పేది నాకు. ఒక యాక్టర్, నువ్వు నేర్పిస్తావు.
ఇదొక జూనియర్ ఆర్టిస్ట్ అండి. అప్పటి నుంచి నా కడుపు రగిలిపోతుంది. నా దగ్గర 70,000 దొబ్బింది రసాలని. నీకు ఎన్ని రసాలు చెప్పింది చెప్పండి. రసం తీసుకున్నా ఏదో 1-2 20,000 దొబ్బిందా? మా ఊరు 10 రూపాయలకి వస్తాయి రసాలు. దీని మొక్కము దీది దీని ఏంటే నువ్వే ఒక జూనియర్ ఆర్టిస్ట్, నువ్వు నాకు రసాలు నేర్పిస్తావు. ఒకసారి నవ్వు చూద్దాం. అసలు అక్కడ ఏమని చెప్పారు? Don't go away. ఆటోకి 3 టైర్లు ఎందుకుంటాయి? టైర్ దొరకక 3 పెట్టాడంట. ఆటోలో ఆ టైర్ ఏమైంది? బ్రేక్ తర్వాత చూడండి. బెస్ట్ సపోర్టింగ్ రోల్. ఆవిడ ప్రశ్నలని ఎంత మెల్లగా వచ్చి అడిగిందంటే, ఆటోకి 3 టైర్లు ఎందుకుంటాయి? నేను ఖర్చు కుట్టించుకోవాలి. ఎక్కడ కుడతారు? ఖర్చు వాడని కుట్టించుకుంటాడా? వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. చాలా బాగా వచ్చింది బిస్కెట్. అస్సలు అర్థం కాలే, భలే వచ్చింది, సూపర్. అంటే బాగుంది. ఆటో డ్రైవర్ దగ్గర వెనక సీట్ నొక్కేయడం కోసం ఆటో వెళ్ళి మత్తు మంది పెట్టడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాన్సెప్ట్స్ నేను విన్న దాంట్లో. ఓకే, నేనే బంగారం నొక్కేస్తారు, ఇంకేం నొక్కేస్తారు? ఆటోలో వెనక సీట్ నొక్కేశారు. 2 కుర్చీలు. ఆటో జస్ట్ డ్రైవర్ సీట్ తప్ప ఆటో మొత్తం లేకపోతే మొత్తం ఆటో ఉంది ఇక్కడ మరి. 2 వెనక సీట్లు తీసుకెళ్లారు అంతే వాళ్ళు. సో వెల్ డన్, 200 పాయింట్స్. సైడ్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. అసలు ఏం జరుగుతుంది అనేది మీకే తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు ఆ ట్రైనింగ్ లో. ఆయన బ్రేకింగ్ న్యూస్, ఈవిడకున్న వింత వింత డౌట్ అని వాళ్ళని అడిగింది. వెల్ డన్, 200 పాయింట్స్. థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి బల్లాల దేవా విత్ 1200 పాయింట్స్ అండ్ బాహుబలి గ్యాంగ్ 1200 పాయింట్స్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్ ఇది, ఎందుకంటే మన జ్ఞాన విజ్ఞాన ప్రదర్శన జరుగుతుంది ఈ రౌండ్ లో. సో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఒక వీరనారి వస్తారు, ఈ బెలూన్ మీద కూర్చుంటారు, మీ టీం ని కాపాడతారు. రైట్? ఈచ్ రైట్ ఆన్సర్ కి 200 పాయింట్స్ ఉంటాయి, రాంగ్ ఆన్సర్ అయితే -100 పాయింట్స్. ఈ రౌండ్ లో ఈ బెలూన్ మీద ఉన్న వాళ్ళు కాకుండా టీమ్మేట్స్ కూడా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకేనా? సో నేను క్వశ్చన్ అడిగిన వెంటనే, అంటే ఫోటో చూపించి క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తెచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళ చేత ఆన్సర్ చెప్పించబడుతుంది. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. సో బల్లాల దేవ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రిషిక. ఓకే, వెరీ గుడ్. బాహుబలి గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, వెరీ గుడ్, రండి. బొమ్మ పడుతీలో ఫస్ట్ పిక్చర్. ఆ సౌండ్ బట్టి అర్థమైంది గురుగారు వచ్చారని. ఓకే, రజనీకాంత్ గారు యాక్చువల్లీ హీరో అవ్వక ముందు బస్ కండక్టర్, కర్ణాటక. ఆయన ఆటో డ్రైవర్ గా చేసిన సినిమా ఏంటి? గో. మీరెవరు ఆన్సర్ లీక్ చేసినచో 100 పీకెదను. నువ్వు ఆన్సర్ చెప్పు. దేశ భాషలందు తెలుగు లెస్స. చెప్పమ్మా ఆన్సర్. నాకు భాష ముఖ్యం, తెలుగులో చెప్ప. నే ఆటో వాణ్ణి. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా కళ్ళు విప్పి చూడరా. సో 200 పాయింట్స్ ఇటు వచ్చాయి, 1400 పాయింట్స్. దామ్మా, రజనీకాంత్ గారు మీకు 200 పాయింట్లు ఇప్పించారు కాబట్టి ఇప్పుడు ఈవిడ మన కోసం రజనీకాంత్ గారు డైలాగ్ చెప్తారు. ఓకే, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మొగాడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు. నరసింహాది. నువ్వు చెప్పమ్మా డైలాగ్ చెప్పు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు
అతిగా ఆవేశపడే మొగాడు బాగుపడ్డట్టు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. చరిత్రలో లేదు. ఇప్పుడు కబాలి. కబాలి ఎందుకు వచ్చిన మధ్యలో? ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ రిపీట్ చేయమ్మా స్టైల్లో, ఆయన స్టైల్. అను అరే రే 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 రే. ఇప్పుడు చెప్పు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అతిగా ఆవేశపడే మొగాడు అతిగా ఆవేశపడే నువ్వు చెప్పమ్మా, పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. అతిగా ఆవేశపడే మొగాడు అతిగా ఆవేశపడే ఆడది ఎప్పుడు ఆవేశపడతానే ఉంటారు. ఎప్పుడు ఆవేశపడతానే ఉంటారు. ఎలా ఉందండి పిల్ల? సరే అమ్మా, నీకోసం ఈజీ డైలాగ్ ఇస్తా. లక 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 లక. ఇది కొంచెం సీరియస్ చెప్పు. లక 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 లక. లక 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 లక. అమ్మో, వెరీ గుడ్, వెళ్ళాడు, వెళ్ళిపోదానా. చాలా బాగా. అమ్మా, చిట్టి ద రోబో. ఓకే, బాహుబలి 1400 పాయింట్స్, బల్లాల దేవా 1200 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో నెక్స్ట్ పిక్చర్. రెడీ? మీరు చూసిన ఈ పిక్చర్ ఆ విగ్రహం ఎక్కడుంది? గో. అయ్యో, మీరు వచ్చారా? ఇటు డైమండ్, డైమండ్ ఇమ్మా, ఇంకా ఇవ్వలేదు చూడు డైమండ్. ఓకే, మీరు రిటర్న్. ఓకే, ఆన్సర్ అమరావతి. అమరావతి. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. హే మిస్టర్ డి వెంకటేష్, నువ్వు కూడా వచ్చావా? వచ్చాను. నాకు అదే మెరుపు తీగల ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. నువ్వేనా? యా యా, కూల్ బ్రో. ఆ డాన్స్ చేసేవేంటి అక్కడ? అదే సెట్ ఏంటో కొంచెం వంగింది అటు సైడ్ అనుకున్నా. ఓకే, డాన్స్ చేసింటా డార్లింగ్, నో ప్రాబ్లం. మనకి 200 వచ్చాయి, డాన్స్ చేయాలి. వెరీ గుడ్, వెల్ డన్. సో బల్లాల దేవా 1400 పాయింట్స్, బాహుబలి 1400. మీరు కూడా కొంచెం ఫాస్ట్ గా రావాల్సిన డైమండ్ తీసుకుని. యా, సో బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ముచ్చికలు లేని క్యారెట్లు ఎన్ని ఉన్నాయి? గో. బాడీ బిల్డర్ ముందు వచ్చింది, పర్లేదు, ప్రాబ్లం లేదమ్మా. ఇక్కడే నుంచోండి, ఇక్కడే నుంచోండి, అటు ఇటు తిరక్కండి. ఆన్సర్ 3. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. నేను చెప్పేవి ఎప్పుడు నేను క్లూ ఇచ్చేటప్పుడు నీ 2 చెవులు పనిచేయాలి. కాదని ఒక చెవు వాళ్ళవే పెట్టావో ఆన్సర్ తప్పవుతుంది. నేను ఫోటో చూపించినప్పుడు నీ 2 కళ్ళు దాని మీదే పెట్టాలి, అప్పుడే ఆన్సర్ దొరుకుతుంది. ఫైనల్ ఆన్సర్ 2. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. వెరీ వెల్ ప్లేడ్. నిజంగా ఒక హింట్ కూడా లేకుండా టపీ టపీ మన ఆన్సర్ చెప్తుంది ఆవిడ. బాగా ఆడుతుంది. బెలూన్ తీసుకుని ఇక్కడ రామా. థర్డ్ పిక్చర్ కి ఇట్ సైడ్ చెప్పారు, సో 1600కి వెళ్ళారు. వెల్ ప్లేడ్. ఓకే, ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్
పోస్టర్ తెలుసు, హీరో తెలుసు, హీరోయిన్ తెలుసా? తెలుసు. తెలుసు. డైరెక్టర్ ఎవరు? గో. అమ్మా తల్లి, అయ్యయ్యో, వరల్డ్ కప్ ఎవరు ఇస్తారేమో వీళ్ళకి ఇచ్చేయండి రా. వీళ్ళు కొట్టేసుకునే నన్నే పడేశారు. ఆన్సర్ ఏంటమ్మా? సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారు. షూరా డౌటా? షూర్. ఎక్స్ప్రెషన్ మాత్రం డౌట్ గా పెట్టావు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. వేగ వేగ వేసయ్యర అడుగు, వేగం అంటే గాలిని అడుగు, గాలే తాకి మబ్బే కరుగు, మబ్బే కరిగి చినుకై దూకు, చినుకు చినుకు ఏరై బురుకు, ఏరే కడలై నీరై పొంగు, నీరే పొంగి నిప్పై మరుగు, నిప్పెవరంటే నన్నే అడుగు, అడుగులు అడుగులు పిడుగులు, అడుగులు చెడుగుడు చెడుగుడు చెడుగిక చెడుగుడు, మనసుకు భయపడు మనసుల చెతపడు, మనసుని గెలిచిన మనిషే దేవుడు. నిప్పవరంటే నన్నే అడుగు. సో ఇప్పుడు మీ గ్యాంగ్ కి 1600 వచ్చింది, వీళ్ళ గ్యాంగ్ కి 1600 వచ్చింది. సో ఎవరు విన్నర్స్? మేము. టై అయింది. సో టై అయినప్పుడు ఏం చేయాలి? రీస్టార్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ నుంచి ఆడదామా? వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి కొడతారు. సో ఏం చేయాలి ఇప్పుడు? టాస్ చేయాలి. పాయింట్ తెచ్చుకున్నామా? వన్ మోర్ క్వశ్చన్. ఎందుకు ఓడిపోతారా? లేదు. టాస్ వద్దా? అయితే ఈసారి ఒక్క మిస్టేక్ లేకుండా ఇవి డైలాగ్ చెప్తే మీరు విన్నర్స్, మిస్టేక్ చెప్తే మీరు విన్నర్స్. నువ్వు డైలాగ్ చెప్పు, తప్పు చెప్తే మీరు విన్నర్స్, కరెక్ట్ చెప్తే మీరు విన్నర్స్. ఇంతకు ముందు నేను ఏం నేర్పించాను ఆ డైలాగ్ చెప్తే మినిమం 1 లైన్ ఉండాలి. దానికంటే బెటర్ టాస్ చేయడం బెటర్ కదా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళైతే డైలాగ్ బల్లాల దేవా, మీకు తలకాయ కావాలా తోక కావాలా? అసలు టాస్ వద్దు. డి వెంకటేష్ గారు మీరు ఏమంటారు సార్? మీరు చెప్పండి, న్యాయం మీరు చెప్పండి. టాస్ చేద్దా వద్దా? టాస్ చేయాలి కదా. వెరీ గుడ్. నువ్వు అన్నారు ఆయన. ఓకే, తలకాయ కావాలా తోక కావాలా? తలకాయ. మీరు తోక తీసుకోండి. తలకాయ పడితే మీరు విన్నర్స్, తోక పడితే మీరు విన్నర్స్. ఓకే. కంగ్రాచులేషన్స్, తలకాయ పడింది. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. పర్లేదు, బరువుగా సో మీ 8 మంది మా షోకి వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక టాస్ చేసిన ₹2 తీసేసుకున్నాం బిల్ల. ఓకే సార్, నాది కాదు, మా సెట్ వేసింది. ఓకే, మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.